ఎగువ నుంచి వస్తున్న వరద నీరు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. దీంతో గోదావరి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఫలితంగా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం వేగంగా పెరగడంతో ఇప్పటికే చాలా మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్లవాజేడు, వెంకటాపురం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి తూరుబాక వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువన ప్రాంతం ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద నీరు వచ్చి చేరుతున్నాయి. దీంతో విఆర్పురం, కూనవరం, చింతూరు మండలాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. నీటి మట్టం పెరగడంతో భక్తులు స్నానాలు చేయడానికి నదిలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలంలో మరోసారి పెరిగిన గోదావరి నీటి మట్టం 43 అడుగులకు ఈ నీటి మట్టం చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు మండలాలు కూడా జల దిగ్బంధంలో అయితే ఉన్నాయి. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికనైతే అధికారులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, నాగేశ్వరి, గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎగువను వచ్చిన వరద నీరు భద్రాచలం గోదావరికి అయితే చేరుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే గత వారం రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నీటి మట్టం అయితే ప్రమాద స్థాయి నుండి రెండో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే రెండో ప్రమాద హెచ్చరిక చెరువులో అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నీటి మొత్తం వేగంగా పెరగడంతో అక్కడ ఉన్నటువంటి స్థానఘట్టాలతో పాటు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భద్రాచలం, దమ్ముగూడెం, చెర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలు వెళ్లే ప్రధాన రహదారికి అయితే వరద నీరు చేరడంతో అక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయాయి. గోదావరి దిగువ ప్రాంతం ముప్పు మండలాలు కూడా వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు అయితే చేరుతున్న పరిస్థితి ఉంది. దీంతో విఆర్పురం, కోనవరం, చింతూరు మండలాలు జల దిగ్బంధంలో ఉన్నాయని ఇప్పటికే తెలుస్తుంది. అయితే నీటి మట్టం పెరగడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు స్నానఘట్లలో అయితే వెళ్లొద్దని కూడా అక్కడ హెచ్చరిక బోర్డు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ వారంలో రెండో ప్రమాద హెచ్చరిక దాటి మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి. ఆగస్టు నెలలోనే ఎక్కువ శాతం వరద వచ్చి భద్రాచలం చేరుతున్న పరిస్థితి నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. దీనికి పూర్తిగా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి కూడా భారీ వరద నీరు అయితే గోదావరికి వచ్చి చేరుకునే పరిస్థితి ఉంది. ఇటు తాలిపేరు కావచ్చు, ఇటు కిన్నెరసాని నుండి కూడా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకైతే వరద నీరు పోటెత్తింది. క్రమంగా అయితే పెరుగుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. గత 2 రోజుల క్రితం కూడా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.